ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని తనకు ప్రీతికరమైనటువంటి సేవా పరిచర్యను జరిగించాలని మనకు ముందుగా ఎంతోమంది దైవజనులను మాదిరికరంగా పెడుతూ వచ్చినాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రియమైనటువంటి వారలారా, మోషే దైవజనుడు దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి సేవా పరిచర్యను జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మోషే కంటే ఎంతో శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో లోక పాపముల కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడాలని ఆయన నియమించి ఈ లోకానికి పంపిస్తూ వచ్చిన కార్యాన్ని నమ్మకంగా అంతవరకు నెరవేరుస్తూ వచ్చినాడు. ఆ విధంగా క్రీస్తుని అంగీకరించిన పిల్లలముగా మనకు దేవుడు అప్పగించిన పరిచర్య విషయంలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయినటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృపలో రక్షణ పొందిన తర్వాత దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో నీకు ఇవ్వబడిన పరిచర్య, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రభువుకు ప్రీతికరమైన విధానంలో మనం పరిచర్య జరిగించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా మనము పరిచర్య చేసేది జీవము గల దేవునికనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషుల కొరకు కాక మనము ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయదమని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన పరలోకపు యజమానిగా ఉంటున్నాడు. ఆయనకు ఇష్టమగు రీతిలో మనము ప్రీతికరమైనటువంటి ఆ సేవా పరిచర్యలు మనం చేసినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడు అని మనము సాక్ష్యం పొందుకునే వారంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో అపోస్తలుల కంటే నేను ఎక్కువగా ప్రయాసపడి ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే అని ఎక్కువగా తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని కృపను కలిగి వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని కృపను మనము అనుదినము పొందుకొని ఆయన యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మచేత మనం బలపరచబడి ఎల్లవేళలా ప్రభువుకు ప్రీతికరమైన విధానంలో మన యొక్క ఆత్మ ప్రాణ దేహములతో దేవుని ఘనపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ విధంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన వాక్యం ద్వారా ఎల్లప్పుడూ దేవుని చిత్తం మనకు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. అలాగున మనము దేవుని చిత్తాన్ని కనుగొని ఆ విధంగా దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.